జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశ విషయంలో జపాన్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునింది సరే ఇంతకు ఆ నిర్ణయం ఏంది ఆ నిర్ణయం వల్ల మన దేశానికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏందో ఈ న్యూస్ ద్వారా మీకు అందరికి కూడా వివరించే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఓకేనా సరే అసలు విషయానికి వస్తే ఈ జపాన్ అనేది అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశం అన్నమాట జపాన్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే 1970 నుంచి 1990 వరకు అమెరికాకే ముచ్చెమటలు పట్టించింది అప్పట్లో జపాన్ను ఎదుర్కోవడం అమెరికాకు ఎంత మాత్రం కూడా సాధ్యమయ్యేదే కాదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జపాన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో టెక్నాలజీ విషయంలో అదేవిధంగా తయారీ రంగంలో జపాన్కు అసలు పోటీనే ఉండేది కాదు ఆ రోజుల్లో జపాన్ సంవత్సరానికి 10% వృద్ధి రేటును అయితే నమోదు చేసింది అందుకే ఈ జపాన్ కంపెనీల దెబ్బకు తట్టుకోలేకనే ఈ అమెరికన్ కంపెనీలు అన్ని కూడా జపాన్ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ జపాన్ దేశం తయారీ రంగంలో తన మొదటి స్థానాన్ని మాత్రం నిలుపుకుంటానే వచ్చింది అప్పుడే అమెరికాకు ఒక దిక్కుమాలినటువంటి ఆలోచన వచ్చింది అదే చైనా జపాన్ను కంట్రోల్ చేయాలంటే జపాన్ శత్రు దేశమైనటువంటి చైనాను పైకి లేపాలని చెప్పేసి అమెరికా ఆలోచించింది ఎందుకంటే వీళ్ళ వల్ల కాల మన వల్ల ఎట్టా కాలేదు సరే ఎవరైతే వాళ్ళ శత్రువులు ఉన్నారో వాళ్ళతో చేయగలుగుతామని చెప్పేసి ప్లాన్ చేశారనమాట అనుకున్నదే తడవుగా 1980 నుంచి ఈ అమెరికా చైనాలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది ఈ విధంగా ఇప్పటి వరకు అమెరికాకు చెందినటువంటి 8,000 సంస్థలు చైనాలో పెట్టుబడులు పెట్టినాయి 8,000 సంస్థలు ఒక అంచనా ప్రకారం ఈ అమెరికన్ కంపెనీలో చైనాలో 100 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినాయంట ఏమి కథ చూడండి అందుకే చైనా అంత అభివృద్ధి చెందిందనమాట ఇప్పుడు అమెరికానే సవాల్ చేసే స్థితికి చైనా అయితే చేరుకునింది అంటే అమెరికా వాడు చైనాకు డబ్బులు ఇచ్చి మెట్టుతో కొట్టించుకునేట్టున్నది అర్థమవుతుందా అయితే ఈ విషయాన్ని మాత్రం జపాన్ ఎంత మాత్రం కూడా మర్చిపోలా ఎప్పుడైతే అమెరికా జపాన్ కు వ్యతిరేకంగా చైనాను అభివృద్ధి చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ లాక్ అయిపోయిందనమాట అంటే అమెరికా జపాన్ కు కొత్త మార్కెట్లు ఏర్పడనీయకుండా చైనా సాయంతో అడ్డుకట్ట వేయగలిగింది దీని మూలంగా ప్రస్తుతం జపాను చాలా వరకు కష్టాలను అయితే అనుభవిస్తుంది చాలా మందికి తెలియదు కానీ జపాన్లో పని ఒత్తిడి ఒకవైపు అదేవిధంగా ఆర్థిక సమస్యల మూలంగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో ఈ జపాన్ యువకులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట కానీ జపాన్ ప్రభుత్వం దగ్గర కావలసిన నిధులు అయితే ఉన్నాయి ఇక జపాన్ బ్యాంకుల్లో కుప్పలు తెప్పలుగా డబ్బులు అయితే మూలుతాందంట పైగా ఈ జపాన్ దగ్గర అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీ కూడా ఉన్నది అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనన్నట్టుగా అన్నీ ఉండి కూడా ఈ జపాన్కు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికో లేదా పెట్టుబడులు పెట్టడానికి అవసరమైనటువంటి మార్కెట్లు అయితే దొరకడం లే ప్రపంచ మార్కెట్లను ఇప్పటికే ఈ చైనా అదేవిధంగా ఈ అమెరికా స్వాధీనం చేసేసుకున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే జపాన్కు మన భారతదేశం ఒక ఆయాచిత వరంలా కనిపించింది గత 10 సంవత్సరాల కాలంలో మన భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతా ఉండడం సంపద సృష్టి జరుగుతూ ఉండడం భారతదేశ ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతూ ఉండడంతో ఇక భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జపాన్ అయితే ముందుకొచ్చింది ఈ క్రమంలోనే వచ్చే 4-5 సంవత్సరాల కాలంలో ఈ జపాన్ దేశం మన భారతదేశంలో 10 ట్రిలియన్ జపాన్ యెన్లను భారత్లో పెట్టుబడులుగా పెట్టనున్నదన్నమాట అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట అర్థమవుతుందా ఈ 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను భారత్లో ఇంజనీరింగ్ పరిశ్రమల స్థాపన కొరకైతే ఉపయోగించనున్నారు చూడండి ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు జపాన్ కానీ జర్మనీ కానీ అమెరికా కానీ తమ భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలను చైనాలోనే స్థాపించినారు అక్కడి నుంచే ఇంజనీరింగ్ పరికరాలను ఉత్పత్తి చేసి తమ దేశాలకైతే దిగుమతి చేసుకుంటా ఉన్నారనమాట కానీ ఇప్పుడు జపాన్ తన రూట్ని అయితే మార్చుకునేది చైనాలో భారీ ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేసే బదులుగా భారత్లో పెట్టుబడులు పెట్టి భారత్లోని ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేయాలని చెప్పేసి జపాన్ అయితే నిర్ణయించుకునింది అందుకే ఇప్పుడు ఈ జపాన్ దేశం మన భారత్లో 6 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది అంతేకాకుండా మన భారతదేశానికి చెందినటువంటి ఇంజనీర్లకు ఆయా విభాగాలలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వనున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ జపాన్ పెట్టుబడులు ప్రధానంగా 8 కీలక రంగాలపైన దృష్టి పెడతాయన్నమాట ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే సెమీ కండక్టర్లు మొబిలిటీ పర్యావరణం ఆరోగ్యం వంటి రంగాలలో ఈ పెట్టుబడులు అయితే రానున్నాయి దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీలు అదేవిధంగా
టెక్నికల్ సహకారం కూడా పెరుగుతుందని చెప్పేసి నిక్కీ ఏషియా అనేటటువంటి నివేదిక అయితే పేర్కొనింది అనమాట. అంతేకాకుండా జపాన్లో జనాభా ప్రతి సంవత్సరం కూడా తగ్గుతున్న సంగతి మీరు కూడా వినే ఉంటారు. రాను రాను వాళ్ళలో ఈ జపాన్ దేశంలో ఈ యువకుల సంఖ్య తగ్గుతా ఉండదన్నమాట. దీని మూలంగా ఈ జపాన్లో తయారీ రంగం అనేది కుదేలైపోతుంది. అంటే జపాన్లోని పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కూడా కరువు అయిపోతున్నారు. అందుకే ఇక నుంచి ఈ జపాన్ పరిశ్రమలో పనిచేయడానికి మన భారతదేశానికి చెందినటువంటి ఇంజనీర్లను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ జపాన్ అయితే భావిస్తుంది. అంటే మన భారతీయ ఇంజనీర్లకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వాళ్లకు జపాన్లో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించాలని చెప్పేసి జపాన్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం కూడా ఇక్కడ మరొక విశేషం అన్నమాట. అది విషయం. ఒకప్పుడు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే గజ గజ పదురుతా ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా వదిలేసి పారిపోతా ఉన్నారు. కానీ ఇప్పుడు అట్ట కాదు, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేదానికి ఇప్పుడు అన్ని దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అలా ఉన్నది ఇప్పుడు మన భారతదేశం ఎదుగుదల. అర్థమైందా? ఇదంతా కూడా మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అవుతుంది. అవునంటారా కాదంటారా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.